హాయ్ గైస్! ఇవొచ్చేసి మనకి బొబ్బర్లు, లాంగ్ బీన్స్ అని గూడా అంటారు కదా! సో, అవన్నమాట. నేనివి 1 వీక్ బిఫోరే వీటిని సో చేసుకున్నాను. ఆ సోయింగ్ ప్రాసెస్ అదంతా మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోస్‌లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వీడియోస్ కంటిన్యూయస్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నేను పాటింగ్ మిక్స్ సీడ్స్ సో చేయడానికి ఏం తీసుకున్నానంటే, గార్డెన్ సాయిల్, కొంచెం వర్మీ, కోకోపీట్, రైసెస్‌కి ఈ 3 తీసుకున్నాను. ఇందులో చాలా తక్కువగా గార్డెన్ సాయిల్ యూజ్ చేశాను నేను. బిఫోర్ దట్ నేను డ్రై చేసుకున్నాననమాట కంప్లీట్‌గా. సెమీ షేడ్‌లో డ్రై చేసుకున్నాను వీటిల్ని. సో దట్ ప్రీవియస్‌గా ఏమన్నా ఎగ్స్ ఉన్నా, లేకపోతే వెట్‌గా ఉన్నా అదంతా పోతుందనమాట. రూట్స్ మంచిగా గ్రో అవ్వడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనకేంటంటే ఇన్సైడ్స్ ఎగ్స్ పెట్టడం అట్లా అవుతుంది కదా! ఆ లావా అంతా బయటికి రాకుండా అలా డ్రై చేసామంటే హెల్ప్‌ఫుల్ అవుతుంది. రూట్ సిస్టమ్ మంచిగా పెరగడానికి. సో, నేను అనుకున్నట్టుగానే 1 వీక్‌కి రూట్స్ అనేవి మంచిగా డెవలప్ అయ్యాయి. చూస్తున్నారు గదా! రూట్స్ అనేవి బాగా వచ్చాయి. సో దట్ ప్లాంట్ కోలుకుంటుంది. అండ్ ఇవి నేను డిస్పోజబుల్ కప్స్ యూజ్ చేశాను. సో దట్ అది రీయూజ్ చేసుకోవచ్చు. మన ప్లాంట్స్‌కి ఏమి అంత డ్యామేజ్ ఉండదు కాబట్టి సేఫ్‌గానే గ్రో అవుతాయన్న ఉద్దేశంతో నేను ఎప్పటినుంచో చాలా ఇయర్స్ నుంచి ఇలాగే కప్స్ అనేవి మా ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి. సో, నేను అవి గార్డెన్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాననమాట. అండ్ నేను 2, 3 ప్లాంట్స్ ఎందుకు పెడుతున్నాను అంటే కొన్నిసార్లు బాగా వర్షం వచ్చినప్పుడు ప్లాంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో, అందుకోసమనే అట్‌లీస్ట్ బ్యాగ్‌లో 2 ప్లాంట్స్ మిగులుతాయి అని చెప్పి నేను అలా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఎర్రలు కూడా ఉన్నాయి. నేను లైవ్ వార్మ్స్ కూడా తెచ్చి ఎర్త్ వార్మ్స్ వేశాననమాట. సాయిల్ కొంచెం బాగా ఉంటుంది అని చెప్పి. సో, ఇది గైస్ ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు పింగ్ చేయండి. నేను మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ టైమ్. మళ్ళీ కలుసుకుందాం గైస్. బాయ్.